పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రష్యాలో కామ్చట్కా ద్వీపకల్పంలో సంభవించిన భూకంపం ధాటికి అమెరికా పశ్చిమ తీర ప్రాంతంలో సునామీ అలజడి రేగింది. వాషింగ్టన్, ఒరెగో, కాలిఫోర్నియా తీరాలను సునామీ అలలు తాకాయి. కాలిఫోర్నియా తీరంలో 1.5 అడుగుల మేర అలలు ఎగసిపడ్డాయి. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ అలలు ఇప్పటికే తీర ప్రాంతాలను తాకటం ప్రారంభించాయని నిర్ధారించింది. హవాయిలో ఓహో ఉత్తర తీరంలో హలేవాలో ఓ సునామీ అల 4 అడుగుల ఎత్తుతో ఎగిసిపడిందని పేర్కొంది. అంతేకాదు అలలు దాదాపు 12 నిమిషాల వ్యవధిలో పలుమార్లు వచ్చినట్లుగా తెలిపింది. నార్త్ కరోలినా తీరంలో సునామీ అలర్ట్ కొనసాగుతోంది. బీచ్లు, హార్బర్ల వైపుకు వెళ్లొద్దని ప్రజలను హెచ్చరికలు జారీ చేశారు స్థానిక అధికారులు. ఉత్తర కురిల్ దీవుల నుంచి హవాయి ద్వీప సమూహం వరకు, అలాగే యుఎస్ పశ్చిమ తీరానికి సునామీ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా అలస్కా, హవాయిల్లో 10 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని చెప్పారు. సునామీ హెచ్చరికలతో తీరంలో విమానాశ్రయాలను, హార్బర్లను ఇప్పటికే మూసివేశారు. ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేశారు. అంతేకాదు అమెరికా వాతావరణ విభాగం కూడా కీలక హెచ్చరికలు జారీ చేసింది. సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని, ఫోటోల కోసం తీరానికి వెళ్లవద్దని హెచ్చరించింది. ఒక్క అలతో సునామీ రాదని, అలలు పలుమార్లు వస్తాయని, సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని పేర్కొంది. అమెరికాలో హవాయి ద్వీపం మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. రాష్ట్రం మొత్తం సునామీ సైరన్స్ వినిపించాయి. దీంతో పర్యాటకులు, స్థానికులు ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరలుతూ ఉండటంతో హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లన్నీ కారులతో బారులు తీరాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 8.8గా నమోదైన ఈ భూకంపం కామ్చట్కా ద్వీపకల్పాన్ని అతలాకుతలం చేసింది. శక్తివంతమైన భూ ప్రకంపనలు సంభవించిన సమయంలో కామ్చట్కా ప్రాంతంలో ఓ ఆసుపత్రిలో రోగికి సర్జరీ పూర్తి చేశారు వైద్యులు. భూకంపం ధాటికి హాస్పిటల్ భవన్ మొత్తం ఊగిపోతున్నా ఏమాత్రం భయపడకుండా శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ థియేటర్లో స్ట్రెచర్ను ఊగకుండా సిబ్బంది గట్టిగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రష్యన్ న్యూస్ నెట్వర్క్ ఆర్టీ షేర్ చేసింది. ఈ సర్జరీ విజయవంతం అయినట్లుగా రష్యా ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రకటనను జారీ చేసింది.